మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి, వైఎస్ఆర్సీపీ ఆముదాల వలస సమన్వయకర్త చింతాడ రవి నెల రోజుల్లో ముగ్గురు బీసీ నేతలపై అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేశారు. ఓ మత్స్యకార కుటుంబంలో పుట్టి డాక్టర్గా ఎదిగి రాజకీయాల్లో రాణించి ఎమ్మెల్యేగా మంత్రిగా సేవలందించిన సీదిరి అప్పలరాజు కుమారుడు బైక్ యాక్సిడెంట్ చేస్తే దాన్ని హత్య కేసుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అక్కడితో ఆగకుండా కొడుకు బైక్ యాక్సిడెంట్ కేసులో తండ్రిని కూడా అరెస్టు చేశారు. ఆ తరువాత ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి ఎపిసోడ్, ఆయన సోదరుడిపైన దాడి చేశారు. చివరికి ఓ టీడీపీ కార్యకర్త తన భార్య దుస్తులు తానే చింపేసి రివర్స్లో విరూపాక్షిపై కేసు పెట్టాడు. ఇక మూడోది వైఎస్ఆర్సీపీ ఆముదాల వలస సమన్వయకర్త చింతాడ రవి అక్రమ అరెస్టు. ఈ మూడు ఘటనలు చూస్తే చాలు బీసీలపై బాబుకు ఎంత పగ ఉందో చెప్పడానికి. మొన్నటికి మొన్న జనసేన ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడు మాదాపూర్లో యాక్సిడెంట్ చేసి ఓ యువతి మృతికి కారణమయ్యాడు. ఆయనకి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. మరి అతనిపై కూడా హత్య కేసు పెడతారా? అలా పెట్టమని ఎవరూ కోరుకోరు. ఒక యాక్సిడెంట్ కేసులో ఎలాంటి సెక్షన్లు పెట్టాలని చట్టం చెబుతుందో అదే చేయాలి. కానీ ఏపీలో అధికార పార్టీ నేతలకు ఓ చట్టం, విపక్ష నేతలకు సామాన్యులకు మరో చట్టం వర్తిస్తోంది. ఇక బీసీలను ఇంతలా వెంటాడి వేధిస్తున్న చంద్రబాబు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% బీసీ రిజర్వేషన్ల పేరుతో సరికొత్త డ్రామాలకు తెరలేపారు. ఓ పక్క 50% మించి రిజర్వేషన్లు ఉండకూడదన్న సుప్రీం తీర్పు ఉంది. గతంలో జగన్ బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ తెచ్చిన జీవోను అడ్డుకున్నది ఈ చంద్రబాబే. తన పార్టీ నేత బెర్రు ప్రతాపరెడ్డితో కోర్టులో కేసులు వేయించింది కూడా ఈ చంద్రబాబే. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల వేళ బీసీ రిజర్వేషన్ల పేరుతో డ్రామాలాడుతున్నది కూడా ఈ చంద్రబాబే. అసలు బీసీలంటే బాబుకు ఎందుకంత పగ? బీసీ నేతలను ఎందుకు వెంటాడి వేధిస్తున్నారు? చంద్రబాబు పాలనలో బాధితులే నిందితులా?